హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజులైపోయిందండి. వీడియోస్ 1 మంత్ గ్యాప్ వచ్చేసేసరికి ఇంకా వీడియో పెట్టాలి అని కూడా అంటే మళ్ళీ వ్యూస్ కూడా రావట్లేదు. అలా అని చెప్పేసి వీడియో పెట్టాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ కంటిన్యూగా వారంలో ఒక 4 వీడియోస్ అన్నా పెట్టడానికన్నా ట్రై చేయాలండి. ఇంకా మ్యాక్సిమం ఇప్పటి నుంచి అయితే ఇంకా వీడియో అయితే ఈరోజు వచ్చేసి చాలా బాగుంటుంది. చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. అమ్మ చేతి గోంగూర పచ్చడి, కారప్పొడి ఇవన్నీ కూడా చేయించుకున్నాను అమ్మ చేత. నాకు రావండి కారప్పొడి, అంటే చేస్తానులే కానండి అమ్మ చేస్తే ఇంకా బాగుంటుంది అలా అని చెప్పేసి ఇక్కడ గోంగూర పచ్చడి చేస్తున్నాము. ఎండుమిరపకాయలు వేసి చేస్తే చాలా బాగుంటుందండి. అంటే పచ్చిమిర్చి కాకోకుండా పచ్చిమిరపకాయలతో కూడా చేస్తాము. గోంగూర ఎండుమిరపకాయలు వేసి చేసామనుకోండి 1 మంత్ దాకా కూడా ఉంటుంది. ఈ గోంగూర వచ్చేసి 4 కట్టలండి. ముందు రోజే గిల్లేసేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసాం, తడి అనేది లేకోకుండా. నాకు ఈ గోంగూర పచ్చళ్ళు ఇలాంటివి చాలా తక్కువ అండి. ఎక్కువ ప్రాసెస్లో నాకు అసలుకి పెట్టడం రాదు. అందులో నేను చేయనులేండి, ఎప్పుడైనా చేసినా కూరే చేస్తాను కానండి పచ్చడి చాలా తక్కువ. ఇలా పెద్ద బాణీ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని గోంగూర అయితే బాగా వేయించుకోవాలండి ఉప్పు వేసేసి. అలానే ఒక పక్క నేను ఎండుమిర్చి కూడా వేయించేస్తున్నాను. ఒక పక్క ఎండుమిర్చి వేయించుతున్నాను, ఒక పక్క గోంగూర వేయించుతుంది అమ్మ అయితే. చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఎప్పుడు కూడా అమ్మ ఏం చేస్తుంది, సమ్మర్లో గోంగూర పచ్చడి కూడా చేస్తుందండి. పులిహోర గోంగూర అని చెప్పేసి చేస్తారు. ఈసారి చేయలేదులండి. ఇంకా అందువల్ల నేను ఇలా గోంగూర అయితే తెప్పించేసుకుని అమ్మ ఉన్నప్పుడే కొంచెం నాకు రానివన్నీ కూడా పెట్టించుకుందామని చెప్పేసి ఇంక ఇవైతే ఈరోజు ఇలా గోంగూర పచ్చడి. మళ్ళీ వచ్చేసి కారప్పొడి అండి. కారప్పొడి మా పిల్లలకి చాలా ఇష్టం. హాలిడేస్కి వెళ్ళినప్పుడైనా కారప్పొడి ఎప్పుడు కూడా హాలిడేస్ నుంచి వచ్చేటప్పుడు అమ్మ చేసి పంపిస్తుందండి. ఎందుకంటే పిల్లలకి ఇడ్లీలోకైనా నెయ్యి వేసుకుని, అలానే వేడి వేడి అన్నంలోనికి నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడైనా టైం అయిపోతున్నప్పుడు చట్నీలు చేయలేనప్పుడు, చట్నీ లేకపోయినా కానీ ఇడ్లీలోనికి అలా కారప్పొడి వేసేసుకుని కూడా తినేస్తారులేండి మా పిల్లలు. అలా అని చెప్పేసి కారప్పొడి కూడా ఎప్పుడు ఉంటుంది ఇంట్లో. ఇంక ఇలా గోంగూర కొంచెం కొంచెం వేసుకుంటూ ఆయిల్ కూడా వేసి అయితే వేయించుకోవాలండి, బాగా వేగాలి. పెద్ద బాణీ అయితే పెట్టేసాములండి, అంటే పెద్ద కళాయి. చిన్న దాంట్లో అయితే సరిపోదులే అని చెప్పేసి. గోంగూర సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఉప్పు వేసేస్తే బాగా ఉడికిద్ది. కానీ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి బాగా దగ్గరగా ఉడికించేసుకోవాలండి. కొంచెం అమ్మకి ఫీవర్ రావడం వల్ల ఎక్కువసేపు కూడా నిలబడలేకపోతుంది. అలా అని చెప్పేసి ఇంకా అక్కడ కిచెన్లోనే స్టూల్ వేసేసానులేండి. అలా కూర్చొని చేస్తుందిలే, అంతసేపు నిలబడి చేయాలంటే ఓపిక ఉండాలి కదండి. ఈలోపు వెల్లుల్లి ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. వెల్లుల్లి ఎక్కువగానే వేసుకోవాలండి, అంటే పచ్చడిలోనికి కారపొడిలోనికి ఒక 4 పాయల వరకు పడతాయండి. నేను కారపొడిలోనికి కూడా తర్వాత చూపిస్తానులేండి ఏమేమి వేసానని చెప్పేసి. ఇప్పుడు పక్కన మిరపకాయలు వేయించుతున్నాను కదండి, ఎండుమిరపకాయలు అయితే గోంగూరకి అని చెప్పేసి వేయించేస్తున్నా. ఈ పనంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేసాములండి. పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు చేయనివ్వరండి. అంటే వాళ్ళు టీవీ చూసుకుంటా అటు ఇటు వాళ్ళకి అది ఇది పెట్టడమే. పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదండి, ఎలా అయినా సరే. అలా అని చెప్పేసి ఇంకా మేము ఎప్పుడైనా సరే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా చేయాలి అన్నా కానీ పిల్లలు వచ్చేసరికి అయిపోయింది కదా, చేసినట్లుగా కూడా ఉండదు.
పిల్లలు స్కూల్కి వెళ్ళగానే స్టార్ట్ చేసాము టిఫిన్ చేసి. ఎండుమిర్చి అలానే వదిలేసేయొద్దండి, వేసి మనం అంటే ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే గింజ కూడా మంచిగా వేగిద్దండి. ఉప్పు కూడా వేసేసాను. ఇవి ఎండుమిరపకాయలు అయితే మళ్ళీ తెప్పించానులేండి నేను మా వారితో. అంటే గోంగూర పచ్చడిలోనికేమో కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నాయి, అవి వేసాను. ఇంకా కారపొడిలోనికి ఇంకా వేరే అయితే బాగుంటుందిలే, అంత ఘాటు అయితే కారపొడి బాగోదు కదా, అలా అని చెప్పేసి మళ్ళీ విడిగా అయితే తెప్పించానండి. ఈ మాత్రం చాలా బాగున్నాయి, ఎర్రగా ఉన్నాయండి. కొంచెం అట్లా ఎండకి పెట్టి వేసేస్తే కారపొడికి బాగుంటాయండి ఎండుమిర్చి. ఎందుకంటే ఇప్పుడే కదా తీసుకొచ్చింది, కొంచెం పచ్చిగా ఉన్నాయి. కొంచెం అలా ఎండగా పెట్టి వేసిన తర్వాత వేయించేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు గోంగూర కూడా ఉడికిపోయింది, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా వేగిపోయినాయిలండి గోంగూరలోనికి. నేను ఇవన్నీ నాకు అమ్మ చూపిస్తామంటే నేను చేస్తా ఉన్నా. మళ్ళీ అమ్మ చేసే పని అమ్మ చేస్తూనే ఉందండి. ఆ వెల్లుల్లి పొట్టు తీస్తుంది, అవే ఎక్కువ పని కదండి. వెల్లుల్లి పొట్టు తీయాలంటే కొంచెం అంటే మళ్ళీ ఎక్కువే కదండి, ఒక 1/2 కిలో పైనే వేస్తున్నాము. ఇవన్నీ కూడా మళ్ళీ కారపొడిలోనికి ధనియాలు, అలానే అవి మినపగుళ్ళు, జీలకర్ర, చింతపండు కూడా వేసుకోవాలండి కారపొడిలో, అప్పుడే కొంచెం మంట అనేది ఉండదు. చాలా బాగున్నాయి కదండి ఎండుమిరపకాయలు. వేయించేటప్పుడు ఆ స్మెల్ అయినా భలే ఉంటుంది కదండి. ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి వేయించేటప్పుడు చాలా బాగుంటుంది కదా. కారపొడికి అయితే అమ్మ వేయించేస్తుంది. కొంచెం అలా ఎండలో పెట్టేసి తీసుకొచ్చేసి ఇంకా అవి కూడా వేయించేస్తున్నాం. కరివేపాకు కూడా చాలా ఎక్కువగా వేసుకోవాలండి కారపొడిలోనికి. మనం కర్రీస్లో వేసినప్పుడు పిల్లల్ని తినమన్నా తినరు కదా, పిల్లలే కాదులేండి మనం కూడా తినం కదండి కరివేపాకు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పచ్చడి చేసేటప్పుడైనా మిక్సీకి వేసేసుకోవాలండి టమాటాలతో పాటు. మళ్ళీ ఇప్పుడు కారపొడిలో అయితే ఎండుమిరపకాయలతో పాటు ఎక్కువగా వేసేస్తే మిక్సీ పట్టేస్తాం కాబట్టి వాళ్ళకి కనిపించదు కదా. అలా నేను కరివేపాకు అయితే ఎక్కువ శాతం అలానే చేస్తానులేండి. మళ్ళీ కారపొడిలోనికి ఎప్పుడైనా సరే ఎక్కువే వేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర ఇవి ఎక్కువగా వేసుకోవాలి. చూడండి వెల్లుల్లి కూడా మేము ఆ మిరపకాయలు వేయించేటప్పుడే వేసేసాను. ఇవి కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే ఫస్ట్ కారపొడి కోసం మిక్సీ పట్టేసామనుకోండి, తర్వాత ఈ గోంగూర పచ్చడికి పట్టొచ్చు అని చెప్పేసి కారపొడికి అయితే ఇంకా మిక్సీకి వేసేస్తున్నాను. ఇలా మిక్సీకి వేస్తున్నానా చూడండి, లాస్ట్కి చూపిస్తా. అసలుకి పొగలు వచ్చేసిందిలండి మిక్సీలో నుంచి అయితే. అసలు మిక్సీ కాలిపోయిందేమో అనుకున్నానండి, అంట్లోనే ఉంచేస్తే అసలుకి పేలిపోయేదేమో. అంటే కరెంటు కొంచెం వస్తూ పోతూ ఉంది, మళ్ళీ డిమ్ ఉన్నట్లుంది కరెంటు. నేను ఇంకా అది గమనించుకోకుండా ఇది వేస్తూ ఉన్నాను.
కొబ్బరి కూడా వేయాలండి కారపొడిలోనికి. ఏమేమి వేసాననేది నేను ఒకసారి చెప్తాను. ఎండుమిర్చి వేగేటప్పుడే జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కొబ్బరి, కరివేపాకు, అవి వెల్లుల్లి ఇవన్నీ వేసేసి వేయించేసుకోవాలి. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసాను. ఇంకా మిక్సీ పట్టేసి ఇలా ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నానులేండి. అంటే మళ్ళీ స్మెల్ పోయిద్దని చెప్పేసి అలా. నేను ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదా అని చెప్పేసి చూస్తున్నా. సరిపోయిందండి అన్నీ కూడా. అసలు ఆ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ఇల్లంతా కూడా కారప్పొడి స్మెల్లే ఉందండి అసలుకి. కారప్పొడి వేసేసిన తర్వాత ఇక్కడ గోంగూరకు కూడా అసలుకైతే రోట్లోనే చేస్తాము. ఇంకా చెప్పాను కదా అమ్మకి ఫీవర్ వస్తుంది, అంత ఓపిక లేదు అని చెప్పేసి ఇంకా మిక్సీకే వేసేస్తున్నాములండి. చూడండి ఇదేం కారప్పొడి, ఇంకా ఇవేమో గోంగూరకు అని చెప్పేసి ఇంకా కారప్పొడి కూడా మిక్సీ వేసేసాను. కొంచెం కొంచెం అలా కలుపుతూ ఇగో చూడండి చూపించాను కదా, ఇదైతే కాలిపోయింది మిక్సీ కిందది. ఇంకా పూర్తిగా కాలిపోతే మాత్రం ఇంకా మిక్సీ అసలుకి పోయేదేమో, అంటే గిన్నె కింద కాలిపోయిందిలేండి. అలా గోంగూర పచ్చడి కూడా మిక్సీ పట్టేసాము. ఇంకా గోంగూరకు కూడా తాలింపు అయితే చేస్తున్నాము. ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ఎక్కువగా వేసేసుకుని ఇంకా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న గోంగూర పచ్చడి అయితే వేసేసుకోవాలి. అలా నూనెలోనే ఒక నిమిషం పాటు ఉంచి వేసేస్తే ఆ ఆయిల్ అంతా పచ్చడికి పట్టిద్దండి. ఒక నెల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా ఆ ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోని వేసుకున్నాం అనుకోండి, నెల రోజులు ఉంటుంది గోంగూర పచ్చడి. చాలా బాగుంటుంది కదండి ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి. అమ్మైనా అక్కైనా ఇదే ప్రాసెస్లో చేస్తారు. ఇంకా పులిహోర గోంగూర అయితే సూపర్గా ఉంటుందిలేండి. చూడండి ఇదంతా అయిపోయింది, వంట పని అయిపోయిందిలేండి. అంటే కారపొడి పచ్చడి పని అయిపోయింది. చూపించే కదండి మిక్సీ కాడ ఎంత అదంతా కాలిపోయింది ఉంది కదా, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అసలు గందరగోళంగా ఉందిలేండి కిచెన్ మాత్రం. అసలు ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయిలండి. అంటే అన్నీ తీసాను కదా, కారపొడిలోనికి జీలకర్ర, ఈ చింతపండు, ఉప్పు ఇవన్నీ కూడా షెల్ఫ్లో అన్నీ తీసి కూడా ఇక్కడ పెట్టేసాను కదా, ఇవన్నీ కూడా సర్దేసేసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ పొయ్యి దగ్గర అయితే కొంచెం ఆయిల్ పడి ఉంది కదండి, ఇవన్నీ వేయించేసరికి జిడ్డు ఉందని అదైతే తుడిచేసాను. అట్లా ఇంకా ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసుకుంటూ ఇవైతే కొంచెం నీట్గా తుడిచేస్తున్నానులేండి. మిక్సీ అయితేనే కొంచెం ఎక్కువగా ఉంది, కొంచెం స్క్రబ్బర్ మీద విమ్ వేసేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నా. అసలు అది కొంచెం కాలిపోతే బూడిదలాగా వస్తుంది కదండి, అలా వచ్చేసిందిలేండి మొత్తం కూడా. ఎంత పని చేసినా మళ్ళీ కిచెన్ నీట్గా సర్దుకోకుండా అట్లనే వదిలేసి అయితే ఉండలేమండి. ఎంత పని చేయని ఓపికన్నా లేకపోయినాయి, కిచెన్ మాత్రం నీట్గా ఉండాలి కదండి. ఇల్లు నీట్గా ఉండాలి, మెయిన్ కిచెన్ ఒకటి నీట్గా ఉండాలనిపిస్తుంది కదండి. నేను కూడా అంతేలేండి. ఇక్కడ ఇదంతా కూడా నీట్గా తుడిచి సర్దేసేసానులేండి. గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా అంట్లు కూడా కడిగేసేసాను. నేను చూపిస్తాను. ఇంకా అమ్మ పచ్చడి కూడా చల్లారిపోయిందిలేండి. చల్లారిన తర్వాత ఇంకెందుకు అలానే ఉంచడం, స్మెల్ అంతా పోతుంది కదా. అసలుకి స్మెల్ చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఇంక ఇలా డబ్బాలో అయితే పెట్టేస్తున్నానులేండి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, అంట్లు కడిగేసాను, ఇవన్నీ చేసినవి. కిచెన్ కూడా నీట్గా సర్ది పెట్టేసానులేండి. అవి కళాయి కొంచెం గోంగూర అడిగంటింది కదా, నానబెట్టానులేండి, సాయంత్రం కడిగేస్తా. ఈరోజు వీడియో అయితే ఇలా తీసానులేండి. అమ్మ చేతి గోంగూర పచ్చడి కారపొడి చేయించుకున్నాను.
చూపిస్తున్నా చూడండి. ఆయిల్ అనేది ఇంకిపోయింది. ఇంక మనం ఊరుతా ఉంటే ఆయిల్ అనేది కూడా కనిపిస్తుందిలేండి. ఆయిల్ తక్కువగా ఉంది అనుకోవద్దు. ఈ పచ్చళ్ళే కాకోకుండా ఉదయాన్నే పిల్లల లంచ్ బాక్స్లో కూడా నేను ఏం చేశాననేది కూడా చూపిస్తున్నానండి. దొండకాయ కర్రీ, అలానే వంకాయ కూర కూడా చేశాను. వంకాయ కొన్ని ఉంటే చేశానులేండి. అలానే ఉదయమే పాలు కూడా తోడు పెట్టేశాను. కొంచెం టీ ఉందిలేండి, ఆ టీ ఈవినింగ్ టైం తాగుదామని చెప్పేసి అలానే ఉంచేశాను. ఉదయం పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి టిఫిన్ చేయగానే స్టార్ట్ చేసామండి పచ్చడి, కారపొడి చేయడం. పని అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిందిలేండి, భోజనం టైం కూడా. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.